ब्रह्मा मुख से शिव की वाणी स्वर्ग धरा पर लाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी स्वर्ग धरा पर लाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी। ना दुख ना अशांति होगी, घर घर में सुख शांति होगी। ना दुख ना अशांति होगी, घर घर में सुख शांति होगी। एक धर्म एक राज होगा, हर एक सर पर ताज होगा। एक धर्म एक राज होगा, हर एक सर पर ताज होगा। सूखी हुई डाली पर फिर से हरियाली छा जाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी। सत्य अहिंसा के पथ पर शिव चलना सिखा रहे हैं। हो सत्य अहिंसा के पथ पर शिव चलना सिखा रहे हैं। त्याग तपस्या और सेवा करना सिखा रहे हैं। त्याग तपस्या और सेवा करना सिखा रहे हैं। बाबा तेरी दिव्य वाणी सच्चा पथ दर्शाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी स्वर्ग धरा पर लाएगी। राजयोग सत्कर्म के द्वारा दुनिया नई बनाएगी। ब्रह्मा मुख से शिव की वाणी। ఓం శాంతి. అందరూ 5 రోజుల నుండి ఏవైతే మధురమైన బాబా గురించి, బ్రహ్మ బాబా గురించి విన్నారో
వాటిని అనుభూతి చేసుకుందాము. ఒకటి మనం వింటూ ఉన్నాం, అది ఏదైతే వింటున్నామో అది అద్భుతమైన కథ. 5 రోజుల నుండి వింటున్నాము, దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దాన్ని మన మనసులో తీసుకొచ్చుకుందాం. ఇప్పటివరకు ఏం విన్నాము, ఆ విషయాలను ఇంకా లోతుగా అనుభవం చేసుకుందాము. ఎందుకంటే మనం యోగంలో కూర్చున్నప్పుడు యోగంలో మనం శివబాబాని జ్ఞాపకం చేస్తాము. కానీ రోజు మొత్తం కర్మలు చేసే సమయంలో బ్రహ్మబాబా తనువులో శివబాబాని చూస్తాము. మనం భోగ్ తినిపించినప్పుడు కూడా బ్రహ్మబాబా ద్వారా తినిపిస్తాము. రాత్రి పడుకునే ముందు బ్రహ్మబాబా యొక్క ఒడిలో పడుకుంటాము. ఎప్పుడైతే అలసిపోతామో అప్పుడు బ్రహ్మబాబా చిన్నపిల్లలను ఎలా అయితే ప్రేమ చేస్తూ ఉంటారో అలా చేస్తూ ఉంటారు. బాబా ఫరిష్తా ఉన్నారు. చాలా విశేషమైన పాలన మనమందరము బ్రహ్మబాబా ద్వారా పొందుతూ ఉన్నాము. అటువంటి బ్రహ్మబాబా యొక్క కథను ఈరోజు మనం ముందు విందాము. ఈరోజు 6వ రోజు. దాదా ఎప్పుడైతే కాశ్మీర్లో వెళ్ళారో అప్పటి విషయం, అనేకుల జీవితంలో పరివర్తన తీసుకొని వచ్చిన పిదప దాదా ఏకాంత నివాసం నిశ్చయించి కాశ్మీర్కు వెళ్ళారు. ఈ విషయము జూలై 1936 విషయం. తమ లౌకిక పరివారమును తోడుగా తీసుకుని వెళ్ళారు. బాబా కాశ్మీర్లో ఉండేటప్పుడు ఆయన మిత్ర సంబంధికులు కొంతమంది మాతలు, ఎవరిలో అయితే ఆత్మజ్యోతి కలిగిన మాతలు కన్యలు వచ్చేవారు, బాబా యొక్క ఆ పాత ఇంటిలోనే అందరూ కలిసి జ్ఞానంకు సంబంధించిన వార్తాలాపంను చేయుచుండేటువంటి వారు. వీరు బాబాతోటి ఉత్తర ప్రత్యుత్తరముల కూడా జరిపేటటువంటి వారు. వారిలో ధ్యాని, కికని, రుక్మిణి, గోపి మరియు రాధా పేర్లు విశేషంగా పేర్కొనదగినవి. అప్పుడు బాబా వారికి కాశ్మీర్ నుండి ఉత్తర రూపంలో జ్ఞానం యొక్క అమూల్య భండారమును పంపుతుండేటువంటి వారు. బాబా ఒకరోజు ఒక మాత పేరుతో ఉత్తరం పంపిస్తే మరొక రోజు ఇంకొక మాత పేరుతో లేఖ పంపేటివారు. ఎవరి పేరున లేఖ వచ్చిందో వారు చాలా సంతోషపడేవారు మరియు ఇతరులకు వినిపించి అతీంద్రియ సుఖంలో ఆనందం చెందేటువంటి వారు. మరి ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, ఎవరైతే వింటున్నామో ఆ కథను మంచిగా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క గడియ ఫీల్ చేసుకోవాలి. పాత మాతలు ఒకరికొకరు కలుసుకున్నట్లయితే ఎంత సంతోషం చెందుతారు, అదేవిధంగా మనం కూడా సంతోషం చెందాలి. ఆ సమయంలో ఆ యొక్క లెటర్ని ప్రతి ఒక్కరూ తమ బుక్లో నోట్ చేసుకొని ఆనందంలో ఉండేటువంటి వారు తమ పేరున వచ్చిన లేఖను వెలకట్టలేని నిధిగా భావించేవారు మరియు ఆ లేఖలో ఇవ్వబడిన శిక్షణలను తమ జీవితంలో ధారణ చేయుటకు అభ్యాసం చేసేటువంటి ఆ సమయంలో ఆ వాణి లేదా ఆ జ్ఞానపత్రంలోని విషయములను ప్రతి ఒక్క సోదరి వ్రాసుకునేటువంటి వారు దాన్ని తిరిగి చదువుకొని ఆనందానుభూతిని పొందేటువంటి వారు. ఆ సమయంలో వారందరికీ గోపికల వలె అతీంద్రియ సుఖము తమ జీవితంలో ప్రాప్తమయ్యేనది. ఒక్కసారి జ్ఞానమురళిని గుర్తు చేసుకుని మరొకసారి ప్రభు ప్రేమలో కన్నీరు పెట్టుట, ఈ విధంగా భిన్న భిన్న ప్రకారంలో సాటిలేని అనుభవం చేసుకునేటువంటి వారు. అటువంటి అవస్థలో వారికి దైహిక ప్రపంచ పదార్థములపైన గల సుఖము నీచంగా అనిపించేటువంటిది. కాశ్మీర్లో దాదా ఏకాంతములో ఈశ్వరీయ చింతనలో లవలీనమై ఉండేటువంటి వారు జ్ఞానయుక్తమైన ఉత్తరములను వ్రాయుటలో సంయమను గడిపెడివారు.
మరొకసారి తనతో కూడా ఉన్న అక్కడి వారికి పరమాత్ముని వాక్యములను వినిపించేవారు. తద్వారా జ్ఞానధారణ చేయటలో ఆయన స్థితి అధికముగా ఉండేటువంటిది. అక్కడ జ్ఞానం వలన లాభమును గూర్చి బ్రహ్మకుమారి నిర్మల్ శాంతా దాది గారు ఇలా చెప్తున్నారు. నేను ఒక బాటలో బాబాతో పాటు కాశ్మీర్కి వెళ్ళి తిని అక్కడ కూడా బాబా మాకు జ్ఞానమును వినిపించుచుండేటువంటి వారు. అది వినిన నేను ప్రభు యొక్క సత్యమైన గోపికగా అవ్వవలనని నిర్ణయం తీసుకుంటుని. ఒకరోజు యొక్క విషయం, కాశ్మీర్లో దాది నిర్మల్ శాంత దాది తన కాటేజ్ ముందు తిరుగుతూ ఉన్నారు. శాంతామణి దాది యొక్క లౌకిక తండ్రి తిరుగుతూ అక్కడికి వచ్చారు. నన్ను అడిగారు బయల్గావ్ యొక్క మార్గం ఎటువైపు అని. బయల్గావ్ యొక్క మార్గం నాకు తెలీదు, నాకు పరంధామం యొక్క మార్గం మాత్రం తెలుసు అన్నారు. వారన్నారు, అయితే పరంధామం యొక్క మార్గమే తెలియచేయండి, రండి నాతో పాటు అని. అలా ఆయనను తీసుకొని నా నివాస స్థానానికి వెళ్ళాను. విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి బాబా వద్దకు వెళ్ళాను. బాబా, ఒక సింధీ అన్నయ్య బయల్గావ్ యొక్క మార్గం అడిగితే నేను పరంధామం యొక్క మార్గం తెలియజేయగలను అన్నాను. ఆ సమయంలో వారి వద్దకు వెళ్ళు బాబా అన్నారు, అబ్బాయి, నేను మీ గురించి 3 రోజుల నుండి వేచి చూస్తున్నాను అన్నారు. బ్రహ్మబాబా ఆయన భాగ్య విధాత కదా, అందరి భాగ్యం గురించి ఆయనకు తెలుసు, ఎవరి భాగ్యం ఎప్పుడు తెలిసేది ఉంది అని. ఏ విధంగా ఆయన రావడంతో బాబా అన్నారు, నేను 3 రోజుల నుండి నీ గురించి వేచి చూస్తున్నాను అన్నారు. దాది రుజ్వల్కి ఆశ్చర్యమైపోయింది. నా గురించి తెలియదు, అయినప్పటికీ నన్ను కుమారుడు అన్న ఈ వ్యక్తి ఎవరు? ఆయన అన్నారు, నాకు పరంధామం యొక్క అడ్రస్సే కావాలి అన్నారు. బాబా దృష్టి ఇచ్చారో ఆయన వెంటనే ధ్యానంలో వెళ్ళిపోయారు. పరంధామంలో కూర్చొని ఉన్నాడు. ఏ విధంగా బాబా దృష్టి ఇవ్వడంతో ధ్యానంలో వెళ్ళిపోయి పరంధామంలో కూర్చుండిపోయాడు. ఆయన నేత్రాలు ఎర్రగా అయిపోయి కళ్ళ నుండి అశ్రుధార కారింది. దాని తర్వాత దాదా రివ్యూనల్ యొక్క జీవితమే మారిపోయింది. పరివార సహితంగా తనువు మనసు ధనం సహితంగా బాబా పైన బలిహారం అయిపోయారు. ఈ విధంగా బాబా యొక్క దృష్టి చాలా పవర్ఫుల్గా ఉంది. తనువు మనసు ధనము పరివారం అనుసారంగా బలిహారం అయిపోయారు. తర్వాత హైదరాబాద్లో సత్సంగంలో రోజు రోజుకి వృద్ధి జరుగుతుంది. 300 మాతలు కన్యలు మరియు సోదరులు రోజు వచ్చేవారిలో ఉన్నారు. అక్కడ ప్రోగ్రాంలు అంటే ముందుగా కాశ్మీర్ నుండి వచ్చిన జ్ఞానయుక్తమైన గీతమును అందరూ కలిసి ఆలపించేటువంటి వారు. తర్వాత జ్ఞానపత్రము ఏ మాత పేరు మీద వచ్చినదో ఆ మాత ఆ జ్ఞానం యొక్క ఆధారంతో సుందరమైన ఉపన్యాసం ఇచ్చేటువంటి వారు. ఆ భాషణ విన్నవారు ఆశ్చర్యచకితులై పోయేటువంటి వారు. ఈ విధంగా ఆలోచించేవారు, వీరిలో ఇంత అద్భుతంగా భాషణ చేసేటువంటి ఉపన్యాసం చేసేటువంటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఈశ్వరీయ శక్తి. అబలా నారీలను జ్ఞాన బలాన్ని ఇచ్చి ఇంత యోగ్యులుగా తయారు చేస్తుంది. ఇది ఈశ్వరీయ బలము అని అనుకునేవారు. మొదటి నుండి జ్ఞాన కలశము మాతలు కన్యల పైన ఉంచేటువంటి వారు.
వారిలో అలౌకిక శక్తి వచ్చేటువంటిది. బాబా మాతల్ని కన్యల్ని ముందుంచారు. ఎవరైతే అంతకుముందు వరకు తమ జీవితంతో అసంతుష్టంగా ఉండేవారో, మాట్లాడడానికి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వారో, వారు జ్ఞానం యొక్క గర్జన చేసేటువంటి వారు. 14-15 సంవత్సరాల చిన్న చిన్న కన్యలు కూడా మంచి ఉపన్యాసం ఇచ్చేటువంటి వారు, విషయ వికారాలను జయించు విషయాలపై ప్రసంగించేటువంటి వారు. ఆ సత్సంగం యొక్క విశేషత ఏమనగా, అక్కడికి వెళ్ళి అశరీరి స్థితిలో జ్ఞానం వినిన నరనారీలు ఎల్లలకు శాంతిధామం మరియు వైకుంఠం అనుభవం అవుతుండేటువంటిది. చాలా సత్సంగం వచ్చే వారి సంఖ్య వృద్ధి పొందుట బాగా గమనించారు. కన్యలు, మాతలు మరియు పురుషులు అనేకులు ఉల్లాస ఉత్సాహాలతో జ్ఞానామృతం త్రాగి తమ జీవితమును పవిత్ర మరియు సుఖశాంతిమయం గావించుచుండారు. బాబా సాక్షాత్కారం చేయించేటువంటి వారు, సాక్షాత్కారం చేసుకునేవారు. ఫరిష్తా వచ్చారు. ఆయన ఏం చెప్పేవారంటే, పలానా చోటుకి వెళ్ళి జ్ఞానం వినండి అని సాక్షాత్కారం అయ్యేటువంటిది. ఈ సాక్షాత్కారం ద్వారా మొదట దాదా యొక్క, బాబా యొక్క పరిచయం ఏమీ ఉండేటువంటిది కాదు. ఆ సాక్షాత్కారం ఆధారంతో వారు ఓం మండలిలో వచ్చేటువంటి వారు. వారు రావటంతో దాదాతో అనేటువంటి వారు, మీరే మాకు దివ్య సాక్షాత్కారం చేయించి ఇక్కడికి పిలిపించారు కదా. దాదా ఆలోచనలో పడిపోయేటువంటి వారు. ఆయన ద్వారా ఎవరు చేయించేవారు? శివ్ బాబా. బాబా అంటున్నారు, దాదా ఆలోచనలో పడిపోయేటువంటి వారు. నాకు అసలు తెలీదు, ఎందుకంటే సాక్షాత్కారాలు స్వయం బాబా చేయించేటువంటి వారు. ఇవన్నిటినీ చూసి దాదాకు ఏమనిపించిందంటే, ఈ అవ్యక్తమైన గుప్త పరమాత్మ, పరంపిత పరమాత్మ యొక్క కార్యము చేయుచున్నారని, మీరే సాక్షాత్కారం చేసి పిలిపించారు అని అనేవారు ఎవరైనా వచ్చినప్పుడు. కానీ అది స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అని అనేటువంటి వారు. అప్పుడు ఆ రోజుల్లో ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ మోగేటువంటిది. అందులో ఒక పాట ఉండేటువంటిది, ఈ పాపం యొక్క ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళండి, ఎక్కడైతే శాంతి ఉండేదో అక్కడికి తీసుకెళ్ళండి అని. ఈ ప్రపంచం యొక్క దృష్టితో, మనుషుల యొక్క దృష్టితో ఎక్కడికైనా తీసుకెళ్ళండి, తొందరగా తీసుకెళ్ళండి. అలా చాలా సుందరమైన పాటలు ఉండేటువంటి, పాపం యొక్క ప్రపంచం నుండి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి. సత్సంగంకు వచ్చినటువంటి మాతలు, కన్యలు ఎవరైతే వచ్చేవారో వాళ్ళకి ఏమనిపించేదంటే, వారి కోసమే పరంపిత పరమాత్మ ఎవరి ద్వారా ఈ రికార్డ్ తయారు చేయించారో అనిపించేది. ఆ పాట విని పిల్లలు అనేవారు, బాబా మమ్మల్ని మీతో పాటు శాంతిధామానికి తీసుకెళ్ళండి అనేవారు. వారిలో పరివర్తన చూసి చాలామంది ముసలివాళ్ళు తమ సమస్త కుటుంబము సహితంగా సత్సంగం వినడానికి వచ్చేవారు. పూర్తి పరివార సహితంగా సత్సంగం వినడానికి వచ్చేవారు. అందులో సోదరుడు రిజ్వల, దయారాం, తర్వాత విశ్వకిషోర్ కూడా ఉన్నారు. హైదరాబాద్ యొక్క ప్రసిద్ధ వ్యక్తులలో మొత్తం పరివారం జ్ఞానంలో ఉమంగ ఉత్సాహంలో నడుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా జోడింపబడ్డారు. మాతల, కన్యల యొక్క సర్వోత్తమమైన సేవలో మొత్తం అర్పించేశారు. ఇది చాలా విశేషమైన కథ ఉంది యజ్ఞానికి. బాబా
సత్సంగం మరియు ఈశ్వరీయ జ్ఞానం యొక్క క్లాస్ వికసిత రూపం చూశారో, పరమాత్మ యొక్క దివ్యత చూశారు. మమ్మను ఈ సత్సంగానికి ఇన్ఛార్జ్గా నియమించారు. ఆమెతో పాటుగా 8 మంది జ్ఞాననిష్ట కన్యలను, మాతలను ఈ కార్యం గురించి ఒక కమిటీని తయారు చేసి తన సమస్త ధనము, సంపత్తి అంతా కూడా మాతల యొక్క కమిటీకి అర్పించారు. యజ్ఞం ఎలా తయారైందంటే, బాబా అంత గొప్ప వ్యాపారి ఉన్నారు. తనదంతా కూడా ఈ యొక్క యజ్ఞంలో అర్పించేశారు. తర్వాత ఇది చాలా విశేషమైన, పూర్తి హిస్టరీలో ఒక విశేషమైన ఎపిసోడ్ ఉంది. ఆ విల్లులో బ్రిజేంద్ర మరియు కొడుకు యొక్క సైన్ అన్నీ అందరి ఉన్నాయి. విల్లులో లౌకిక వాళ్ళని ఎవరిని ఉంచలేదు. లౌకిక పరివారం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీలో ఎవరిని ఉంచలేదు. బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఉంటారో ఆ కమిటీలో ఎవరి పేరు ఉంచలేదు. ఈ విషయంలో బాబా 17 ఫిబ్రవరి 1963లో రాసేశారు. లో బాబా రాశారు, స్థిర అస్థిర ఆస్తులన్నిటినీ కూడా ఈ మాతలకు నేను సమర్పిస్తున్నాను అన్నారు. ఈ ఈశ్వరీయ సేవా అర్థ కార్యంలో ఉపయోగించాలి అని చెప్పారు. అన్నిటినీ అర్పించారు. దాని ద్వారా ఈశ్వరీయ కార్యము నడిచింది. ఇప్పుడు మాతలు మొత్తం కార్యాన్ని సంభాళించారు. దాని తర్వాత జ్ఞానామృతం తాగడానికి, త్రాగించడానికి స్వీకృతి పత్రం తీసుకురావాలని బాబా ఆదేశించారు. పరంపిత పరమాత్మ శివుడు 3 కాలాల గురించి తెలుసు ఆయనకి. ఓం బాబా అనగా బ్రహ్మ బాబా నిమిత్తంగా అందరికీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులే కావచ్చు, ఎవరైతే వాళ్ళని చూసుకుంటారో వాళ్ళ సంరక్షణ ద్వారా లెటర్ తీసుకురావాలి. దాంట్లో ఏం రాసబడి ఉండాలి అంటే, కూతురు లేకపోతే కోడలు మమ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానామృతం తాగించడానికి, తమ జీవితాన్ని పవిత్రంగా తయారు చేసుకోవడానికి మేము సంతోషంగా సెలవిస్తున్నాము అని లెటర్లో ఉండాలి. ఎవరైతే రావాలనుకుంటారో, ఎవరైతే వాళ్ళని చూసుకునేవారు ఉంటారో, తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ ద్వారా స్వీకృతి లెటర్ని తీసుకురమ్మనేవారు. ఏ మాతలైతే, కన్యలైతే ఎవరైతే వచ్చేటువంటి వారే, ఎవరైతే పరివారం వచ్చేవారో వాళ్ళకు లెటర్ రాయడం లెటర్ రాయించుకోవడం కష్టం అనిపించేది కాదు. కానీ ఎవరైతే ఫ్యామిలీ మొత్తం సత్సంగంలో రాలేదో, ఎవరైతే సంస్కారాలు తమోగుణిగా ఉన్నాయో వారికి ఈ లెటర్ తీసుకురావడం చాలా కష్టం అనిపించేటువంటిది. వారు నిత్యము జ్ఞానామృతం తాగకుండా ఉండలేకపోయేవారు. మరొక వైపు ఏమో వాళ్ళకి లెటర్ కూడా లభించేది కాదు. కానీ ప్రతి ఒక్కరూ తమ ఉన్నతమైనటువంటి ధారణలు మరియు మనోపరివర్తన సాదా జీవితం యొక్క ప్రభావం ద్వారా లెటర్ తీసుకొచ్చారు. తమ ధారణలు వదిలిపెట్టలేదు. బాబా ఏదైతే చెప్పారో దాని అనుసారంగా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వాళ్ళకి లెటర్ ఇచ్చారు.
అక్కడికి వచ్చేటువంటి నరనారీల జీవితంలో పాజిటివ్ పరివర్తన చూసి చాలామంది సంతోషం చెందేటువంటి వారు, ఆశ్చర్యచకితులుగా కూడా అయ్యేవారు. మరోవైపు ఆహార వ్యవహారాల యొక్క శుద్ధి, బ్రహ్మచర్యం యొక్క పాలన ఎవరైతే పాటించేవారు కాదో, ఆలోచనల కారణంగా అర్థం చేసుకోలేకపోయేవారు, వాళ్ళు ఆటంకాలు వేసేటువంటి వారు. ఒకవైపు పరివర్తన చూసి సంతోషపడేవారు, కానీ ధారణలను ఫాలో చేసేటువంటి శక్తి లేని కారణంగా ఆటంకాలు కూడా వేసేవారు. కొందరు ఈ లెటర్ కారణంగా సంపర్కంలో వచ్చేటువంటి వారు సహజంగా తమ జీవితంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి వారు. పరమాత్మ ఏదైతే రూల్ తయారు చేశారో లెటర్ తీసుకురావాలని, తమ జీవితం యొక్క పరివర్తన అయింది ఆ లెటర్ కారణంగా. ఈ విషయంలో బ్రహ్మకుమారి హృదయపుష్ప గారు తన అనుభవాన్ని ఇలా తెలియచేస్తున్నారు. ఒకరోజు మీరందరూ కూడా మీ లౌకిక తల్లి తండ్రి నుండి లేదా అత్తమామల నుండి లెటర్ తీసుకురండి. నేను కూడా నా లౌకిక తండ్రి నుండి లెటర్ తీసుకొచ్చాను. అంటే లెటర్ ఇవ్వమని మా నాన్నగారిని అడిగాను. ఆయన మాంసాహారి ఉన్నారు, తాగేటువంటి వారు. ఆయనకి ధర్మం పట్ల ఆకర్షణ లేదు. వారు అది విని చాలా కోపగ్రస్తులయ్యారు. నేను ఇవ్వను అన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకున్నాను. బాబా అయితే లెటర్ లేకుండా సత్సంగంలో రావడానికి అనుమతి ఇచ్చేటువంటి వారు కాదు. నేను జ్ఞానామృతం లేకుండా తల్లడించి చనిపోతాను. ఏ విధంగా చేప నీళ్ళు లేకుండా తల్లడిస్తూ చనిపోతుందో అలా నేను మనస్సులో ప్రభు మీరే నాకు సహాయం చేయండి అని మనసులో తలుచుకున్నాను. ఒకరోజు నేను లౌకిక తండ్రి వద్దకు వెళ్ళి అన్నాను, బాబా మిమ్మల్ని జ్ఞాపకం చేశారు అన్నాను. ఈ విషయం విని నా తండ్రి యొక్క మనసు కొవ్వొత్తిలాగా కరిగిపోయింది. బాబా అంత గొప్ప వ్యక్తి, ఆయన నన్ను పిలిపిస్తే నేను వెళ్ళకుండా ఉండడం అనేది జరగదు. నేను ఈరోజే మీతోటి వస్తాను అన్నాను. బాబాకు వెళ్ళి సమాచారం తెలియచేశాను. బాబా లౌకిక తండ్రి వచ్చారు అని. మరియు చెప్పాను, కొన్ని రోజుల క్రితము నాకు లెటర్ ఇవ్వడానికి తిరస్కరించారు అని చెప్పాను. బాబా ఏమన్నారంటే, బాబా వారితో అన్నారు, మీకు తెలుసా మీ పుత్రిక ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఈరోజు ఆమె జీవితంలో ఏదైతే శాంతి ఉందో అది ఎలా లభించిందో మీకు తెలుసా? బాబా ఆయనకి కూడా కొంత జ్ఞానం తెలిపారు, మరియు అతనికి మరింత స్పష్టంగా విస్తారంగా జ్ఞానం తెలియపరచమని ఓం రాధాకి అంటే మా అమ్మకి చెప్పారు. ఇంకా మా అమ్మ చాలా లోతుగా అర్థం చేయించారు. మా అమ్మ ఆయనకు ఈ విధంగా అర్థం చేయించారు, మీరు ఒక చైతన్యమైన ఆత్మ ఉన్నారు. మీ శరీరము ఒక మందిరం ఉన్నది. మందిరంలో మాంసమును నైవేద్యం పెడతారా? ఎప్పుడైనా మూర్తులు దేవతల జడ చిత్రముల ముందు మద్యపానము కానుకగా సమర్పిస్తారా? ఆయన యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానం యొక్క ఒక్కొక్క పాయింట్ ద్వారా చెప్పేటువంటి వారు. ఈ విధంగా మమ్మ ఆయనకు తన ప్రభావభరితమైన వాక్కులతో అర్థం చేయించారు. ఆ సమయం నుండి వారి జీవితమే పూర్తిగా మారిపోయింది. ఆ క్షణంలో ఆయనకు తన అశుద్ధ ఆహారము, మద్యపానం సేవించు క్రోధము మరియు అశుద్ధ వ్యవహారమును మహాపాపమును చేసినని పశ్చాత్తాపం కలిగినది. ఆయనకి రియలైజ్ అయింది, తాను శరీర రూపీ మందిరంలో ఒక చైతన్య ఆత్మను, ఆది స్వరూపమున చైతన్య దేవతను అని తనలో తాను మననం చేయుచు ఆత్మిక నశాను అనుభవం చేసుకున్నారు. నేనెవరిని? ఈ శరీరం అనే మందిరంలో మనం ఆత్మలము, దేవాత్మలమున్నాము. మనస్సులో
ఈ రసానుభూతిని మదిలో నింపుకొని వారు ఇంటికి చేరారు. ఇంటికి వచ్చి మద్యపానము సీసాలను తీసి అవతల పారేసేవారు. విదేశీ మద్యపానపు సీసాలు చాలా ఖరీదైనవి. ఆయనను సీసాలు పారవేస్తుండగా వారి సోదరుడు చూసి అన్నారు, అన్నయ్య, మీరు వారిని రోడ్డుపై ఎలా విసిరివేస్తున్నారు? నాకు ఇచ్చేయండి. అప్పుడు అన్నారు, మా తండ్రి గారు చెప్పారు, ఏ పాపకృత్యం నేను చేసి తినో వదిలివేసి తినో నీవు కూడా చేయడానికి వీలు లేదు. ఆ రోజు తర్వాత మా నాన్నగారు శాకాహారిగా ఈ ఇంటిలో అశుద్ధ భోజనంను నిషేధించారు. మా తండ్రి గారిలో అద్భుత పరివర్తనను చూసిన నేను ఈశ్వరీయ జ్ఞానపు రంగు ఈయనకు అంటినదని తలించి తిరిగి సత్సంగమునకు వెళ్ళుటకు అనుమతి పత్రంను ఇవ్వకోరితిని. ఒకటి తన నిశ్చయము, పరమాత్మ శక్తి ఇవి ఉంటే ఏదైనా తొలగించుకోవచ్చు. నా లౌకిక సోదరి మరియు తల్లి కూడా లెటర్ తీసుకోవాలనుకున్నారు. ఈ విధంగా పలికి ఆయనకు మాకు సంతోషం యొక్క అనుభూతి పత్రమును ఇచ్చారు. అటు పిమ్మట మా కుటుంబం అంతయు ఈశ్వరీయ జ్ఞానంలో తనువు మనస్సు ధనము సైతంగా అర్పణ చేస్తుంది. ఆ లెటర్లో రాస నేను కూడా స్వయంగా జ్ఞానామృతను తాగెతను. అంటే దాదీకి లభించింది, ఇంట్లో పరివారంకి లభించింది, నేను కూడా జ్ఞానామృతం తాగుతాను అని చెప్పారు. మొత్తం పరివారం అంతా కూడా ఈ ఈశ్వరీయ జ్ఞానంలో తనువు మనసు ధనము సహితంగా అర్పితమయ్యారు. బాబా స్వయం తన లౌకిక కూతుర్ని, కోడలు రాధికకు, యశోదామాతకు కూడా స్వయంగా ఈ లెటర్ రాసిచ్చారు. లౌకిక కుమారీలు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 రకాలైన శిక్షణ ఏర్పాట్లు చేశారు. ఏ పరివారం అయితే ఓమనెలకు వచ్చే వారు ఉన్నారో దాంట్లో వచ్చేటువంటి పెద్దవాళ్ళు ఏమన్నారంటే, పిల్లల యొక్క శిక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లు జరగాలంటే వారికి లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా చదివించాలి అని. స్వయం బాబా యొక్క బాబా కూడా మొదటి నుండి ఆలోచన ఉండేది, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండి జ్ఞానం యొక్క బీజాలను నాటినట్లయితే వారికి సత్యమైన గురుకులం వాతావరణము ఏర్పాటు చేసినట్లయితే వారి కళ్యాణం కూడా జరుగుతుంది అనుకున్నారు. కనుక బాబా పిల్లల శిక్షణ కోసం ఏర్పాట్లు చేశారు. ఉదయము మరియు సాయంత్రం సత్సంగం జరిగేటువంటిది. మధ్య సమయంలో 8 నుండి 12 వరకు పిల్లలకు శిక్షణ లభించేది. లౌకిక విద్య అంటే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక విద్య, కుట్టు నేర్పించడం జరుగుతుంది. పెద్దవారికి మరియు 2 రకాల విద్యను అందించేటువంటి వారు. ఈ ప్రకారంగా చిన్నపిల్లలకి ప్రారంభమైంది. పిల్లల శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి చంద్రమణి పిల్లలను చంద్రమణి దాది, గుల్జార్ దాది, బ్రహ్మ కుమారి, హృదయ పుష్ప దాది టీచర్స్గా ఉండేటువంటి వారు. ప్రకాష్ మణి దాది వాళ్ళందరూ టీచర్స్గా అయ్యారన్నమాట. 1937లో దివాళీ రోజున బోర్డింగ్ యొక్క ఇనాగ్యురేషన్ జరిగింది.
5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. చాలా చిన్న చిన్న పిల్లలు ఉండేటువంటివి. శాంతమణి దాది, గుల్జార్ దాది, మోహిని దాది, బ్రహ్మకుమారి, హృదయ పుష్ప దాది టీచర్స్గా ఉండేవారు. వీళ్ళందరూ మన దాదీలు ఉన్నారు, పెద్ద పెద్ద దాదీలు ఉన్నారు. ఆ స్కూల్లో టీచర్స్గా అయ్యారు. 1937లో దివాళీ రోజున ఆ యొక్క బోర్డింగ్ స్కూల్ యొక్క ఇనాగ్రేషన్ జరిగింది. 50 మంది పిల్లలు ఉన్నారు. 5 నుండి 10 సంవత్సరాల వరకు పిల్లలు ఉండేటువంటి వారు. ఎంతో చిన్న చిన్న పిల్లలు. బాబా లౌకిక కొడుకు నారాయణ కూడా ఆ పిల్లల్లో ఉన్నారు. టీచర్స్ ఏమో 14 సంవత్సరాల వాళ్ళు ఉండేవారు. చదివించేవారు 10 సంవత్సరాల వరకు అన్నీ చదివించేటువంటి వారు. పిల్లలందరూ ఒకే విధమైన స్కూల్ యూనిఫామ్ ఉండేటువంటిది. అందరికీ ఒకే రకమైన పక్కా బట్టలు మొదలగునవి తయారు చేయబడినది. పూర్తిగా హాస్టల్ మాదిరిగా ఉండేటువంటిది. ఒకేలాంటి డ్రెస్ వేయించారు. రాజకుమార్ల వలె వారి యొక్క పాలన జరుగుచుండేటువంటిది. ప్రతిదినము పిల్లల యొక్క దినచర్య 5 గంటలకి లేచి వాకింగ్కి వెళ్ళేటువంటి వారు. తర్వాత డ్రిల్ చేయించేటువంటి వారు. వారికి శాంతి సమాధిలో కూర్చోబెట్టేటువంటి వారు. పిల్లల యొక్క దినచర్య 6:30కు తిరిగి బోర్డింగ్కు చేరుకునేవారు. దాని తర్వాత స్నానాలు ముగించుకొని టిఫిన్ చేయడానికి వచ్చేటువంటి వారు. 8 గంటలకు వారికి నియమితమైన చదువు ప్రారంభమయ్యేటువంటిది. ఆ చదువులో రాజ విద్యతో పాటు సింధీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్పించేటువంటి వారు. దానిలో మ్యాథ్స్ కూడా బోధించేవారు. దాంతోపాటు ఈశ్వరీయ విద్యను కలిపి బోధించేటువంటి వారు. 10:30కు విరామం ఉండేటువంటిది. ఆ సమయంలో వారికి ఫలాలను తినడానికి ఇచ్చేటువంటి వారు. తిరిగి 11 గంటల నుండి 1 వరకు క్లాసులు నడిచేటువంటివి. దాని తర్వాత భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకునేవారు. 3 గంటల నుండి తిరిగి ఆధ్యాత్మిక జ్ఞాన విషయాలపై చిన్నగా వాద సంవాదములు, పాటలు నేర్పించేటువంటి వారు. ఈ విధంగా పిల్లల యొక్క దినచర్య ఉండేటువంటిది. బాబా బోర్డింగ్ స్కూల్ తయారు చేశారు. బోర్డింగ్లో ఎలా దినచర్య ఉండేదో బాబా తెలియచేశారు. వారికి ఆహార వ్యవహారాల యొక్క శుద్ధత, చాలా ఉన్నతమైన దానాల గురించి కూడా సరళంగా ప్రేరణాదాయక రీతితో శిక్షణ ఇచ్చేటువంటి వారు. ప్రేరణాదాయకమైన పద్ధతిలో శిక్షణ ఇచ్చేటువంటి వారు. ప్రతిదినము లాస్ట్ పీరియడ్లో 1 గంటలకు అందరి పిల్లలను శాంతి సమాధిలో కూర్చోబెట్టేవారు. అప్పుడు ఒక అధ్యాపిక ఓం అని ధ్వనిని చేసేటువంటిది. పిల్లలు కూడా ఆమెతో పాటు మెల్లగా చిన్న గొంతుతో ఓంకార ధ్వనిని ఆలాపించేవారు. ఆ సమయంలో చాలామంది పిల్లలు ధ్యానావస్థలో నిమగ్నమయ్యేటువంటి వారు. కొంతమంది పిల్లలు దివ్యరాస్ అంటే ఆనందామృత నాట్యము చేసేటువంటి వారు. దివ్యమైన వాతావరణం ఉండేటువంటిది కదా, ఆ ధ్యానంలో వెళ్ళేటువంటి వారు, రాస్ చేసేటువంటి వారు. ఏ విధంగా దేవీ దేవతలు సత్యుగంలో రాస్ చేసేటువంటి వారు, ఆ సాక్షాత్కారంలో వాళ్ళు రాస్ చేసేటువంటి వారు. ఆ దృశ్యము చూడడానికి చాలా కనువిందుగా ఉండేటువంటిది. చిన్న పిల్లలు దివ్య దృష్టి ద్వారా వైకుంఠము మరియు అనేక సాక్షాత్కారాలను పొందేటువంటి వారు. చాలామంది పిల్లలు ఒక లైన్లో కూర్చునేవారు భోజనం చేసేందుకు. ఎప్పటి వరకు అందరికీ భోజనం వడ్డించడం జరగదో అప్పటి వరకు వాళ్ళు భోజనం
తినేవారు కాదు, శాంతియుతంగా భోజనం చేసేటువంటి వారు. ఈ విధంగా పిల్లలందరిలో అనుశాసనము, ప్రేమ, శిష్టాచారము మరియు శుభ్రత యొక్క గుణమును ధారణ చేయించుట జరిగేది. పిల్లల పక్క బట్టలు, వారు నివసించే స్థానము, స్నాన గృహాలు, వారి వస్త్రములు అన్నీ ఎంతో స్వచ్ఛగా ఉండేవి. అంటే చూసేవారికి మనస్సు ప్రసన్నమయ్యేటువంటిది. పిల్లలకు దాగుడు మూతలు, తాగుడు ఆట, పరుగుల పందెము, కుర్చీల ఆట మరియు ఇతర ఆటలను ఆడించుచుండేటువంటి వారు. తిరిగి సాయంకాలం అందరూ అంతర్ముఖులుగా స్థితులయ్యేటువంటి వారు. పడుకునే ముందు ఒక పాట మోగేటువంటిది, నిద్రించు రాజకుమారి నిద్రించు అని. బాబా పిల్లల్ని రాజకుమారులలాగా పాలన చేసేటువంటి వారు. ఆ పాట వింటూ పిల్లలు పడుకునేటువంటి వారు. ఈ పాట వింటూ పిల్లలందరూ ఆత్మిక స్వరూపం యొక్క స్మృతిలో శరీరాన్ని వదిలేసి సతోగుని నిద్రలో నిద్రించేటువంటి వారు. తిరిగి తెల్లవారుజామున 4:30 గంటలకు మేల్కొనుము మోహన ప్రియులు మేల్కొనండి. పడుకునే ముందు ఏం పాట మోగింది? నిద్రించు రాజకుమారిలోని. మేల్కొనే ముందు మేలుకోండి మోహన ప్రియులు అని. అలారం మోగేటువంటివి కాదు, ట్రింగ్ ట్రింగ్ అని. మేల్కొనండి మోహన ప్రియులు మేల్కొండి అని. ఇలా ప్రియంగా రికార్డు మోగేటువంటిది. అందరి పిల్లలు మేల్కొనేటువంటి వారు. కొద్ది సమయంలోనే అనేకులకు తెలిసిపోయినది ఏమనగా ఓం మండలిలోని విద్యా సంస్థల యొక్క ఏర్పాటు పిల్లల ఉన్నతికి చాలా అద్భుతంగా ఉన్నది అని తెలుసుకున్నారు. ఇతర పేరు ఉన్నటువంటి విద్యా సంస్థల శిక్షణాధికారులు, సంచాలకులు, ప్రధాన ఉపాధ్యాయులు అనేక పర్యాయములు అనుకోకుండా వచ్చేవారు. షేర్వాణి, ఆర్సి హిచంద్ అనే అనేక మంది చాలా ప్రఖ్యాతం గలటువంటి వ్యక్తులు విద్యా సంస్థను దర్శించుటకు వచ్చేటువంటి వారు. చాలాసార్లు అకస్మాత్తుగా బోర్డింగ్ని చూడడానికి వచ్చేటువంటి వారు. వాళ్ళకి ఆలోచన నడిచేటువంటిది అలా అకస్మాత్తుగా వెళ్ళి అక్కడి యొక్క స్వచ్ఛత, శుభ్రత, పిల్లల సామూహికత, శాంతియుతమైన భోజనాదులను, నైతిక శిక్షణలను, లౌకిక ఆధ్యాత్మిక విద్యలను బోధించు విధానమును చూసి వారు సవినయముగా అనుమతినిచ్చేటువంటి వారు. చెప్పకుండానే అకస్మాత్తుగా ఇన్స్పెక్షన్కి వచ్చేటువంటి వారు. వాళ్ళను చూడడానికి, అన్నింటినీ చూడడానికి వాళ్ళు అలౌ చేసేటువంటి వారు. రాజ ఋషి కులమైనటువంటి వాతావరణం ఉండేటువంటిది. అక్కడి స్వచ్ఛత, అక్కడ భోజన వ్యవస్థను మొదలగునవి చూసి వారు మనస్సులో చాలా ప్రసన్నమయ్యేటువంటి వారు. కొందరు సలహా ఇచ్చేటువంటి వారు ఈ బోర్డింగ్ని రిజిస్టర్ చేసుకోమని చెప్పేటువంటి వారు. గవర్నమెంట్ నుండి ఆర్థిక సహాయం లభించగలదని సలహా ఇచ్చేవారు. ఎందుకంటే గవర్నమెంట్ సహాయం తీసుకోకుండా ఈ ఓం మండలి ఇంత వ్యయ ప్రయాసాలను ఎలా భరించగలుగుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళకి చెప్పడం జరిగేటువంటిది ఈశ్వరీయ సంస్థ ఉంది, ఈశ్వరుడు అందరి యొక్క దాత ఉన్నారు, కనుక మీరు చింతించవలసిన అవసరం లేదు అని చెప్పేటువంటి వారు. చాలాసార్లు శిక్షణా అధికారుల ఎదురుగా పిల్లలందరూ ఓంకార ధ్వనిని ఆలపించేవారు.
అది వింటూనే పిల్లలు ధ్యానావస్థలో వెళ్ళిపోయేటువంటి వారు. ఈ ప్రపంచము ధ్వనికి దూరముగా దేహమును మర్చిపోయేటువంటి వారు, దేహం యొక్క సద్బుద్ధి మర్చిపోయేవారు. వారు ఈ దృశ్యమును చూసి చాలా ఆశ్చర్యపడేటువంటి వారు. ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినటువంటి వారు ఓం ధ్వనిలో ధ్యానంలో వెళ్ళేటువంటి పోయేవారు, వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యేటువంటి వారు. పిల్లలు ఎప్పుడైతే ధ్యానావస్థ నుండి మళ్ళా మామూలు స్థితికి వచ్చినారో వారిని అడిగేటువంటి వారు, మీరు ఏం చూశారు? వాళ్ళు పిల్లల ద్వారా వైకుంఠం యొక్క విస్తృతమైన వర్ణన విని చాలా గద్గదులయ్యేటువంటి వారు. అక్కడ సత్యుగం ఎలా ఉంటుంది, అక్కడ దినచర్య ఎలా ఉంటుంది, అక్కడ చదువు ఎలా ఉంటుంది, పిల్లలు ఎప్పుడైతే చెప్పేటువంటి వారో అవి విని చాలా సంతోషం చెందేటువంటి వారు. చిన్న పిల్లల్లో కూడా నష్టమోగా అయ్యే సంస్కారాల పరివర్తన జరిగింది. ఈ ప్రకారంగా శిక్షణ ప్రణాళిక వలన బాల్యం నుండి బాలబాలికల సంస్కారములు ఉన్నతముగా దైవీ జీవితమునకు నాంది పలికినవి. చాలామంది పిల్లల యొక్క లౌకిక సంబంధికులు తల్లిదండ్రులు కూడా ఆ భవనంలోనే ఉండేటువంటి వారు. వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారని ఎలా ఉండేదంటే వాళ్ళ తల్లిదండ్రులను సంబంధికులను సంపర్కం చేసేటువంటి సమయం ఉండేటువంటి కాదు. వాళ్ళు తల్లిదండ్రులతో అటాచ్మెంట్ అనేది లేకుండా అయిందనమాట. అంటే నష్టమోహులుగా అయ్యారు, చాలా శ్రేష్టంగా అయ్యారు. లౌకికం యొక్క ఆకర్షణ ఏదేదో అది లేదు. లౌకిక విద్యను పొందడంతో పాటు ఒక లాభం ఏం జరిగిందంటే దేహం యొక్క సంబంధికులతో దేహబానంతో అతీతంగా ఎటువంటి విషయంలో వాళ్ళు సఫలతను పొందారు. పిల్లల్లో చంచలత అయితే ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఆ స్వభావం కూడా ఉంటుంది. కానీ వారి యొక్క ఈ సంస్కారాలను మార్చడం కోసం బాబా జ్ఞానయుక్త రీతితో చెప్పేటువంటి వారు, శిక్షణ కూడా ఇచ్చేటువంటి వారు, జ్ఞానం కూడా తెలియచేసేవారు. ఈ విషయంలో చంద్రమణి దాది తెలియచేస్తున్నారు. పిల్లలు తమ పాత సంస్కారాల కారణంగా చంచలంగా ఉండేటువంటి వారి చంచలన స్వభావంను మేము సరిచేయలేకపోయితిమి. అప్పుడు బాబాతో మేము చెప్పేవారిమి, బాబా ఈ పిల్లలు చాలా విసిగిస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు మనకు కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళ చంచలంగా ఉంటారు కదా, బాబా ఏం చెయ్యాలి, వారిని ఎలా మార్చాలి? బాబా అనేటువంటి వారు వీరిని ఎప్పుడు కూడా కొట్టవద్దు, తిట్టవద్దు. వీరిని కొట్టడము అనగా హింసించటము. పిల్లలు ఏ విధమైన పొరపాటు చేస్తే మీరు ఆ పొరపాటుకు సంబంధితమైన ఆ పొరపాటు చేయడం వల్ల కలిగే హాని యొక్క జ్ఞానాన్ని ఇవ్వవలను. ఏ చెడు అలవాట్లు అయితే వాళ్ళలో ఉన్నాయో వదిలివేస్తే వారికి ఏం లాభం కలుగుతుంది అనే ఈ విషయంపై వారికి పూర్తిగా వివరించండి, మంచిగా అర్థం చేయించండి. ఒకవేళ వారి సరి అయినది కోరిక తగినది అయిన వస్తువులు అయినచో ఆ కోరికను పూర్తి చేయవలను. మీరు వారి మనస్సును ప్రేమతో జ్ఞానంనిచ్చి జయించవలను. ప్రేమగా వాళ్ళకి అర్థం చేయించేటువంటి వారు. వాళ్ళకి చెప్పండి, వారు మీ ఆజ్ఞలపై నడవగలుగుతారు. మానవులు చేసే ఏ పాపకర్మల వలన ఏ పాపములు లభిస్తాయి, వాటి ఫలితమును వారికి కూడా అర్థం చేయించాలి. ఈ పాపకర్మల ఫలితంగా యమ ధర్మరాజపురిలో దండన రూపంలో అనుభవించవలసి వస్తుందని తెలుపవలను అని చెప్పేవారు. ఈ ప్రకారమైన మాటలతో వారి అలవాట్లను పరివర్తన చేయండి అని, వారిని కొట్టవద్దు అని చెప్పారు. బాబా అనేవారు, ఈ పిల్లలు తమ ఇల్లు వదిలిపెట్టి ఈ హాస్టల్లోనే ఉండుటకు వచ్చారు, కావున ఇది కూడా ఒక ప్రకారమైనటువంటి త్యాగమే కదా.
బాబా చాలా విలువనిచ్చేటువంటి వారు. ఇది పిల్లల యొక్క త్యాగము అనేటువంటి వారు. వీరి బుద్ధి మరియు కర్మేంద్రియములు పూర్తిగా వికాసం పొందలేదు కదా. వీరు పెద్దవారి కంటే ఎన్నో విషయంలో మంచిగా కూడా ఉంటారు, శ్రేష్టంగా ఉంటారు. వీరిని మీరు ఆత్మిక దృష్టితో చూచుచు వీరికి అర్థం చేయించినచు శీఘ్రంగా వాళ్ళు ప్రభావితమైపోతారు. అయినప్పటికీ వారు అధిక చంచలతో అల్లరి చేసినట్లయితే అప్పుడు వారికి ఏదైతే ప్రియమైన వస్తువు ఉంటుందో అది ఇవ్వకండి మీరు. ఇలా బాబా అనేక విధానాలను దాదికి తెలియచేశారు. ఇది చేయండి, అది చేయండి. వినకపోతే వారికి ఏదైతే ఇష్టమో వారికి ఇవ్వకండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఈ విధంగా చంచలత చేసేటువంటి పిల్లలకు వేరే వారితో ఎవరితో అయితే చాలా ఇష్టం ఉంటుందో వారితో మాట్లాడనివ్వకండి. ఎప్పటి వరకైతే మీరు మారరో అప్పటి వరకు మీరు వీరితో మాట్లాడకూడదు. ఈ యొక్క రిస్ట్రిక్షన్తో పిల్లలు వెంటనే మార్గంలో వచ్చేటువంటి వారు. ఇదే కాక ఇంకా బాబా చెప్పేవారు, ఏ పిల్లలైతే బాగా అల్లరి చేసేటువంటి వారు ఉంటారో వారిని క్లాస్లో పిల్లలతో ఎవరితోనూ మాట్లాడనీయక ఒక మూల కూర్చోబెట్టండి అని చెప్పారు. ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇప్పుడు వేరుగా కూర్చోబెడతారు, టైం అవుట్ చేస్తారు. చిన్న చిన్న పనిష్మెంట్లు. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అన్నారు. చదువుపైన ధ్యాస పెట్టేవారు, కానీ వారిని ఒక మూల కూర్చోబెట్టేవారు. చదువు ఎలా జరిగేదో అలానే జరుగుతూ ఉండేటువంటిది. దీని ద్వారా పిల్లలు మారిపోయేటువంటి వారు. బాబా ఎన్ని యుక్తులను తెలియజేశారు. యుక్తులు కూడా తెలియజేశారు. చేతిలో ఎత్తొద్దు అంటే కొట్టకూడదు. అనేక రకాల విద్యల తర్వాత పరీక్షలు కూడా వస్తుంటాయి కదా. ఈ ప్రకారంగా అనేక స్త్రీ పురుషుల జ్ఞానామృతమును తాగుచుచు మంచి నియమాల పాలన చేయుచు లోక మర్యాద, భయము మరియు నిందల యొక్క పరీక్షలను కూడా దాటివేయాల్సి వచ్చేది. మన యోగి జీవితము యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే నిందా, స్తుతి, గౌరవము, అగౌరవము, నిందల్లో అన్నిట్లో సమానంగా ఉంటారు. మరియు విఘ్నాలను చాలా సంతోషంగా దాటివేసేటువంటి వారు, సహించేటువంటి వారు. మరియు ఇలా అనేక సమస్యలు, పరీక్షలు ఈశ్వర్య విద్య చదువుకోవడానికి వచ్చే వారి మీద పడినాయి. వారు ఎలా దాటివేశారు ముందు తెలుసుకుందాము, విందాము. దీని తర్వాత భాగం రేపు విందాం మనం. ఈరోజు డే 6 యొక్క కథ యొక్క ఒక భాగం ఏదైతే ఉందో అది మనం విన్నాము. ఓం శాంతి.